హాయ్ ఫ్రెండ్స్, నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని ఎగ్జామ్స్ జరిగితే వాటిల్లో జనరల్ స్టడీస్ పేపర్ అనేది 150 మార్కులకు ఉంటుంది, 150 మార్క్స్. వీటిలో కెమిస్ట్రీ అనేది నియర్ బై 6 to 10 బిట్స్ అనేవి వస్తాయి. సో దానికోసంగా ఆ సిలబస్ని మనం ఎలా కవర్ చేసుకొని ఆ 6 to 10 బిట్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఆ సిలబస్ని చాప్టర్ వైజ్గా అన్నీ కవర్ చేసుకుంటే ఈ బిట్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. సో 10 చాప్టర్ని మనము క్షుణ్ణంగా కొంచెం చదువుకుంటే ఈ బిట్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి టైం అనేది చాలా వాల్యుబుల్. సో ఇవి నవే డేస్లో ఈ టైం చాలా ప్రిఫరెన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, తక్కువ టైంలో గెయిన్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎక్కువ మంది పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. అంటే తనకు తెలిసిన సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్టుల మీద, సో ఒక మ్యాథ్స్ సార్ మ్యాథ్సే కాకుండా మిగతావి, ఒక కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకుండా రిమైనింగ్ కూడా తెలుసుకోవాలి. అది తక్కువ టైంలో మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ ఒకసారి విన్నా కూడా ఈజీగా మార్క్స్ గీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మా వెబ్సైట్లో ఈ చాప్టర్స్ మొత్తం గురించి నీట్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి మా ఈ వెబ్సైట్లో ఒకసారి ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని చాప్టర్ని టచ్ చేయడం జరిగింది. ఏ బిట్టు ఏ సంవత్సరంలో ఇంపార్టెంట్గా వచ్చిందో మరి నొక్కి చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బిట్టు డైరెక్ట్గా మైండ్కి సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వెబ్సైట్లో మొత్తము వేరే ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. సో చాలా మెటీరియల్స్ దగ్గర వేసుకొని చదువుకునే అవసరం లేకుండా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే విధంగా ఇక్కడ టీచ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిట్స్ రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది కొంచెం చూస్తే, అసలు ముఖ్యంగా కొన్ని మూలకాల గురించి, భూమిలో అత్యధికంగా లభించే మూలకం ఏది? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆక్సిజన్, సెకండ్ ప్రిఫరెన్స్ సిలికాన్, థర్డ్ ప్రిఫరెన్స్ అల్యూమినియం. అంటే ఇసుక రూపంలో SiO2గా ఆక్సిజన్ అనేది లభిస్తుంది, SiO2. కాబట్టి ఆక్సిజన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా వస్తుంది. తర్వాత సిలికాన్ అనేది లభిస్తుంది. సో మూడవ స్థానంలో అల్యూమినియం ఉంటుంది. అదేవిధంగా భూమిలో లభించే లోహాలలో మొదటి స్థానం ఉండేది అల్యూమినియం. లోహాలలో మొదటి స్థానం అల్యూమినియం. సో మూలకాలలో మొదటి స్థానం ఆక్సిజన్గా ఉంటుంది. అదేవిధంగా వాతావరణంలో అత్యధికంగా లభించేటువంటి మూలకాలు ఏవి అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నైట్రోజన్కి ఇస్తారు, తర్వాత ఆక్సిజన్ వస్తుంది, తర్వాత ఆర్గాన్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్కి వస్తుంది. అదేవిధంగా ఇదే మూలకాలు మానవ శరీరంలో అత్యధికంగా ఉండేవి. సో ఫస్ట్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండేది కార్బన్ ఉంటుంది, దాని తర్వాత ఆక్సిజన్ అనే మూలకం ఉంటుంది, దాని తర్వాత హైడ్రోజన్ ఉంటుంది, దాని తర్వాత నైట్రోజన్ ఉంటుంది, దాని తర్వాత కాల్షియం ఉంటుంది, దాని తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది. అదే మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది అని అడిగితే కాల్షియం అని సమాధానం చెప్పాలి. ఈ విధంగా భూమి లోపల అత్యధికంగా దొరికే లోహాలు ఏమిటి, నెక్స్ట్ వాతావరణంలో దొరికేది ఏమిటి, నెక్స్ట్ మానవ శరీరంలో దొరికేది ఏమిటి, ఈ విధంగా 1 by 1 క్లారిటీ ఉంటే మనం బిట్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మానవులు మొదటిగా బాగా ఉపయోగించినటువంటి లోహం ఏది? ఐరన్. అత్యధిక బరువైన లోహం ఏది? సో ఆస్మియం. కఠినమైన లోహం ఏది? టంగ్స్టన్. తేలికైన లోహం ఏది? లిథియం. సో అదేవిధంగా ఈ టంగ్స్టన్ విద్యుత్ బల్బుల్లో ఉపయోగించేటువంటి లోహం ఏది? టంగ్స్టన్. విద్యుత్ బల్బుల్ని ఏ గాజుతో ప్రిపేర్ చేస్తారు? ప్లింట్ గాజుతో ప్రిపేర్ చేస్తారు. సో ఈ విధంగా లోహాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఐరన్లో ఉండేటువంటి, దట్ మీన్స్ హిమోగ్లోబిన్లో ఉండేటువంటి లోహం ఏది అని అంటే ఐరన్. B12 విటమిన్, సయనోకోబాలమిన్ అనే విటమిన్లో ఉండేటువంటి లోహం ఏది? కోబాల్ట్. పత్రహరితంలో క్లోరోఫిల్లో ఉండేటువంటి లోహం ఏది? మెగ్నీషియం. ఈ విధంగా ఈ 3 బిట్లో ఏదో ఒకటి అడగడం జరుగుతుంది. పాము కరిసినప్పుడు మానవ శరీరంలోకి ఎంట్రయ్యేటువంటి లోహం ఏది? ఆర్సెనిక్. విద్యుత్ వాహకత అధికంగా కలిగినటువంటి లోహం ఏది? సిల్వర్. కందెగా ఉపయోగించేటువంటి
ఒక మూలకం ఏమిటి? గ్రాఫైట్. సో ఈ విధంగా మూలకాల గురించి దీంట్లో వివరించడం జరిగింది. వాయువు గురించి తీసుకుంటే గోబర్ వాయువు అనగానేమి? మీథేన్. మార్ష్ వాయువు అనగానేమి? మీథేన్. వాటర్ గ్యాస్ అంటే CO+H2. నెక్స్ట్ ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లో ఉండేటువంటి ఒక అనుఘటకం ఏది? N-బ్యూటేన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బాష్ప వాయువు, దీన్నే టియర్ వాయువు అని కూడా అంటారు. CCl3NO2. ట్రైక్లోరో నైట్రో మీథేన్ ని బాష్ప వాయువు అంటారు, అదే టియర్ గ్యాస్. నవ్వు పుట్టించే వాయువు ఏది? ఇది చాలా సార్లు అడుగున్నారు. నైట్రస్ ఆక్సైడ్ N2O అనేది నవ్వు పుట్టించేటువంటి వాయువు. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యేటువంటి వాయువు ఏది? సో ఆక్సిజన్. సో కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడే వాయువు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ అయితే విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. కాబట్టి ఉత్పన్నము అని ఒకసారి అడిగారు. అదేవిధంగా ఉత్ప్రేరకాల గురించి తీసుకుంటే అమోనియం తయారీలో హేబర్ విధానంలో తయారు చేస్తారు అమోనియాని. ఈ తయారీలో ఉపయోగించేటువంటి ఉత్ప్రేరకము ఐరన్ ని ఉపయోగిస్తారు. అదేవిధంగా నూనెల నుంచి వనస్పతి నూనెను తయారు చేయడం అంటే దాన్ని నూనెల హైడ్రోజనీకరణం అంటారు. దీనిలో నికెల్ ని ఉపయోగిస్తారు. ఉత్ప్రేరకంగా నికెల్ ని ఉపయోగిస్తారు. ఈ రెండు బిట్లు చాలా సార్లు అడగడం జరిగింది. సో ఈ విధంగా 10 చాప్టర్ గురించి. సో పర్యావరణ రసాయన శాస్త్రం తీసుకుంటే ఓజోన్ అనేది ఏ ఆవరణంలో ఉంటుంది? స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఈ ఓజోన్ క్షీణత అనేది దేని వల్ల జరుగుతుంది? ప్రియాన్ వాయువుల వల్ల జరుగుతుంది. సో ఆమ్ల వర్షాలు అనేవి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వల్ల ఎక్కువగా ఆమ్ల వర్షాలు పడతాయి. ఒకవేళ పడితే pH విలువ ఎంత? సో ఆమ్ల వర్షాల యొక్క pH విలువ 5.6 గా ఉంటుంది. అసలు pH అంటే ఏమిటి? సో H+ అయాన్ యొక్క రుణ సమర్గమానాన్ని pH అంటారు. స్వచ్ఛమైన నీటికి pH విలువ ఎంత? 7 గా ఉంటుంది. అదేవిధంగా రక్తానికి ఎంత ఉంటుంది? 7.3 నుంచి 7.4 రేంజ్ లో ఉంటుంది. అదే వెనిగర్ అంటే ఏమిటి? సో విలీనం చేసినటువంటి ఎసిటిక్ ఆమ్లాన్ని వెనిగర్ అంటారు. సో ఈ విధంగా వాటి గురించి చెప్పడం జరిగింది. విశ్వంలో అత్యధికంగా ఉండేటువంటి మూలకం ఏది? హైడ్రోజన్. అదేవిధంగా వాయు కాలుష్యం కలిగించనేటువంటి ఇంధనం ఏది? హైడ్రోజన్. సో విశ్వంలో హైడ్రోజన్ ద్వారా ఏర్పడేటువంటి వాయువు ఏది? హీలియం. సో ఈ విధంగా వాయువు గురించి, మూలకాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా తుప్పు మరకలు పడితే ఆక్సాలిక్ ఆమ్లంతో తొలగించవచ్చు. సిరా మరకలు పడినట్లయితే హైపో ద్రావణంతో తొలగించవచ్చు. ఫోటో ఫిల్మ్స్ ని దేంతో తయారు చేస్తారు అంటే సిల్వర్ బ్రోమైడ్ తో తయారు చేస్తాడు. అదేవిధంగా కృత్రిమ వర్షాలు, మేఘమదనం అనేది సిల్వర్ అయోడైడ్ తో తయారు చేస్తారు. అదేవిధంగా హైపో ద్రావణాన్ని ఉపయోగించి ఫోటో ఫిక్సింగ్ కారకంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా మనము ఈ చాప్టర్లో 10 చాప్టర్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో 10 చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ ని నొక్కి నొక్కి మరీ చెప్పడం జరిగింది. ఈ బిట్టు ఒకసారి అడగడం జరిగింది, ఈ బిట్టు ఒకసారి అడగడం జరిగింది. సో వంట పాత్రలు కానీ మసి అంటుకోని వంట పాత్రలు తయారు చేయాలంటే దానికి ఎటువంటి పూత పూసి ఉండాలి? టెఫ్లాన్. పచ్చి కూరగాయలు పండడానికి మనం ఉపయోగించేటువంటి కృత్రిమ వాయువు ఏది? ఎథిలీన్. సో ఈ విధంగా ప్రతి ఒక్క బిట్ గురించి మనం చెప్పి ఈ వెబ్సైట్లో 10 చాప్టర్లో అన్ని బిట్లు టచ్ చేయడం జరిగిందండి. కాబట్టి సో ఈ 6 బిట్స్ని మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ప్రతి బిట్ని కూడా, ప్రతి చాప్టర్ని కూడా చాప్టర్ వైజ్ మీకు టచ్ చేయడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ కాబట్టి తిరిగి సమయంలో మా వెబ్సైట్ చూసినట్లయితే మీరు ఈజీగా ఈ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.